కార్తీక పురాణము 12వ అధ్యాయము సాలగ్రామ దాన మహిమ. ఓ జనక మహారాజా, ఇంకా కార్తీక సోమవార వ్రతి మహిమను, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బ్రాహ్మణునకు భోజనము పెట్టిన ఫలిత మహిమను, సాలగ్రామ దాన మహిమను చెప్తాను వినుము. కార్తీక సోమవారమున ఉపవాసముండి సాయంకాలమున శివకేశవ ఆలయములలో ఏ ఆలయానికైనా వెళ్ళి ఆ దేవునిని పూజించి నక్షత్ర దర్శనము చేసిన తరువాత భోజనం చేసిన వారికి విష్ణు సాయుధ్యం అవుతుంది. సోమవార వ్రతము కంటే కార్తీక మాసమున శని త్రయోదశి వచ్చినాడు ఈ వ్రతము చేసిన 100 రెట్లు ఫలితము లభిస్తుంది. శని త్రయోదశి వ్రతము కంటే 1000 రెట్లు ఫలితమిస్తుంది కార్తీక శుద్ధ పూర్ణిమ. దానికంటే 1,00,000 రెట్లు ఫలితమిచ్చేది కార్తీక శుద్ధ పాడ్యమి. దానికంటే 1,00,000 రెట్లు ఫలమిస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పూర్ణ ఉపవాసము చేసి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి హరిని పూజించి జాగరణము చేయాలి. మరునాడు ద్వాదశి అవ్వడం వల్ల ఆ రోజు బ్రాహ్మణ సమారాధనము చేయాలి. పిమ్మట తాను భోజనం చేయాలి. అట్టివానికి నారాయణ సన్నిధానమున నిరంతరము ఉండే అవకాశము లభిస్తుంది. ఆ ద్వాదశి రోజు ఒక్క సద్విప్రునకు అంటే బ్రాహ్మణునికి భోజనము ఇడిన సకల సంపద సమృద్ధి సిద్ధించి సూర్యగ్రహణ సమయమున గంగా స్నానము చేసిన ఆ తీరమునే 1,00,000 బ్రాహ్మణులకు మృష్టాన్నము పెట్టిన ఫలితము చేకూరును. సూర్యగ్రహణములు 1000 కాని, వ్యతిపాత యోగములు 10,000 కాని, అమావాస్యలు 1,00,000 కాని ఈ కార్తీక శుద్ధ ద్వాదశి యొక్క 16వ భాగముతో సరికావు. ఆ దినమున శ్రీమన్నారాయణుడు శేషశయ్య నుంచి నిద్రలేవును. శ్రీహరి అతి ప్రియమగు దినమయ్యను. అందున నా ద్వాదశి నాడు శాఖ పాకాదులెట్టివైనా మంచి పెరుగుతో భోజనము పెట్టుట అనంత ఫలమునిస్తుంది. లోకములో ఎవ్వరైనా ఎట్టివాళ్ళైనా ఆనాడు గోవుకి బంగారు కొమ్ములు వెండి డెక్కలు పెట్టి అలంకరించి పూజించి వానితోనూ దూడతోనూ కూడా పాలిచ్చేటి గోవును కూడా దానమిస్తే దానమిచ్చిన గోవుకు ఎన్ని రోములుండునో అన్ని ఏండ్లు స్వర్గమున ఇంద్రభోగాలను అనుభవిస్తాడు. ఈ మాసమున వస్త్రదానము చేసిన వారు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక శుద్ధ ప్రతి పూర్ణిమలందు కంచుపాత్రలో గోఘృతము పోసి దీపము పెట్టిన వారిని 1,00,000 జన్మలు చేసిన పాపములు నశించును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు యజ్ఞోపవీతములను సదక్షిణగా నిచ్చి వారి లోకమున అనంత సౌఖ్యము పొంది పరలోకమున కొంతకాలము స్వర్గభోగాలని అనుభవించి తరువాత వైకుంఠమున విష్ణు సన్నిధానమునకు ఉందురు. మరియు ఆ ద్వాదశి నాడు బంగారు తులసి చెట్టును చేయించి జ్ఞాని అయిన విప్రునకు దానమిస్తే ఆ విప్రున్నే పూజించి సాలగ్రామ దానము చేసిన 4 సంద్రముల మధ్య ఉన్న భూమిని దానము చేసినంత ఫలితము దొరుకుతుంది. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసముంది. గోదావరి తీరమందలి ఒక పల్లెయందు వైశ్యుడు ఒకడు ఉన్నాడు. వాడు మిగుల దురాశాపరుడన్నమాట. దురాచారుడు, నిత్యము ధనోపార్జనాసక్తుడు. తాను ఆర్జించింది తను అనుభవించడు, ఇతరులకు పెట్టడు. దాన ధర్మములన్నా అతనికి అస్సలు గిట్టదు. పరనింద చేయుట చాలా ఆనందము. ఏ జంతువుకి కూడా ఉపకారము చేయలేదు. పరద్రవ్యములందు అపహరించుట వాని నైజము. తన గ్రామమునకు సమీపమందున్న ఒక బ్రాహ్మణుడు అతడు విశేష ధనము ఇప్పించెను. వర్తకుడు ఆ విప్రుడు తనకియ్యవలసిన ధనమిమ్మని అడిగితే ఆ బ్రాహ్మణుడు 1 నెల దినముల్లో ఇస్తాను అని గడువు కోరెను. రుణబాధ నరకబాధ కంటే గొప్పది. ఉత్తముని రుణము ఈ జన్మలో తీర్చకున్నా ముందు జన్మలో అయినా వారి ఇంటిలో పుట్టి తీర్చాలి నెమ్మదిగా సమాధానము చెప్పెను. ఆ మాటకు ఆ కోమటి మండిపడుచు, నా డబ్బు నాకిప్పుడు కక్కాలి, లేదో ఈ కత్తితో నీ కుత్తుక కత్తిరింతునని గద్దించి పలుకుతూనే ఆ బ్రాహ్మణుని మెడపట్టి ఈడ్చి వచ్చి కత్తితో కంఠము నరికేసెను. ఇంకా అక్కడ ఉన్న రక్షక భటులు పట్టుకుంటారు అన్న భయముతో పారిపోయి ఇంటిలో దాగెను. కొంతకాలానికి బ్రాహ్మణ హత్యా పాపముచే రోగభూయిష్ఠుడై మరణించెను. అంతా యమకింకరులు వచ్చి వారిని పాశములచే బంధించి తీసుకొని పోయి నరకములో ఉంచి పలు విధాలుగా బాధ పెట్టుతున్నారు. వానికొక పుత్రుడు కలడు. వాని పేరు ధర్మవీరుడు. అతడు సార్థక నాముడై ధర్మానికి దానమునకు తండ్రి సంపాదించిన ధనాన్ని
వ్యయపరుచుచు బీదలను కాపాడుచు వాపకూప తటాకాదులను మరుభూములందు త్రవ్వించుచు యాగాదులకు ధనమొసంగుచు నిరతాన్న ప్రదాతయై మిక్కిలి కీర్తి సంపాదించెను. కొంతకాలం ఇట్లు గడువుతూ నా వైశ్యుని భాగ్యవశమున సకలలోక సంచారియగు నారదుడు యమలోకము నుండి భూలోకమునకు దిగివచ్చి హరినామ స్మరణ చేయుచు ధర్మవీరుని ఇంటికి వచ్చెను. ధర్మవీరుడు నారదునికి సాష్టాంగ నమస్కారము చేసి అతనిని విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాదాది విధులతో చేయించి అతనిని పూజించి, ఓ మహానుభావ, నా పూర్వపుణ్యము వలె తమ దర్శనము నాకు లభించింది. నేను ఈ జన్మమున ధన్యుడయ్యాను. నా ఇల్లు తమ రాక వల్ల ధన్యత్వము పొందింది. తమ యానతిని తలదాల్చి మిమ్ము నేను సేవింపగలను. నా వలన మీరు పొందవలసిన సేవలన్నీ అందుకొని తాను వచ్చిన కార్యము తెలిపి నన్ను కృతార్థనిగా ఉనర్చుడు అని వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు మొగంబున నవ్వుతూ, ఓ ధర్మవీరుడా, నేను నీకొక హితువు చెప్పవచ్చి తిని. కార్తీక శుద్ధ ద్వాదశి శ్రీహరికి మిగుల ప్రీతికరమైంది. ఆ దినమున స్నానదానాదులు ఏమి చేసినా అనంత ఫలితాన్ని ఇస్తాయి. 4 ఆశ్రమములందున్న వారిలో ఎవరైనా, 4 జాతులలో ఉన్నవాళ్ళు ఎవరైనా, పతివ్రత అయినా వ్యభిచారి అయినా, సూర్యుడు తులారాశి అందున్నప్పుడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామ దానమునరించిన ఈ జన్మలో జన్మాంతరమైన చేసిన మహాపాతకాలన్నీ నశించును. అవిగాక నీ తండ్రి మహా నరక బాధలని పొందుతున్నాడు. అతనిని ఆ బాధల నుండి తప్పించాలంటే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామ దానము ఉనర్చుము అని పలుక, ధర్మవీరుడు, ఓ నారదమునీంద్ర, నేను గోవు హిరణ్యాది మహాదానములు అనేకాలు చేశాను. వాని వలన అతడు ఉద్ధరింపబడకుండా రాతిని దానము చేయడం వల్లే ఎట్లు శిక్ష నుండి తప్పించుకుంటాడు అని సందేహముతో అన్నాడు. సాలగ్రామము క్షుద్బాధని తీర్చజాలదు, దేహశాంతి చేయలేదు, భక్షణీయంబు కాదు, వృధాగా ఎందులకు చేయవలెను? ధనవంతుడైనా నేనిట్టి నీచ దానాన్ని చేయను అని ఖచ్చితంగా పలికెను. నారదుడు అతనిని అవివేకము చింతించి, ఓ వైశ్యుడా, దానిని నీవు శిలమాత్రంగానే దలుచుచున్నావు. అది శ్రీహరి యొక్క మూర్తి, అన్ని దానముల కంటే గొప్పది. నీ తండ్రిని నరకము నుండి ఉద్ధరింపదలిచితే ఆ దానము చేయడం తప్ప వేరే మార్గము లేదు అని వచించి అదృశ్యుడయ్యను. ధర్మవీరుడు నారద ఉపదేశమును విని కూడా సాలగ్రామాన్ని శిలగానే భావించి ఆ దానము చేయలేదు. కొంతకాలానికి అతడు కూడా మరణించెను. నారదుడు అంతటి వాడు చెప్పిన దానిని నిరాకరించి సాలగ్రామమును శిలగానే భావించి నిరాదరించి అసమర్థుడయ్యను. సాలగ్రామ దానము చేయనందున 3 జన్మలందు క్రూర వ్యాఘ్రమై పుట్టి మరీ 3 పుట్టుకలు వానరమై పుట్టెను. 5 జన్మలందు వృషభమయ్యను. 10 పుట్టుకలు మానవ స్త్రీగా జన్మించి ప్రతి జన్మయందు బాల విధవనే అగుచుండెను. 11వ స్త్రీ పుట్టుక యొక్క పేద పారుని ఇంట కలిగెను. ఆ పేదబాపడు తన కూతురిని మహావిద్వాంసుడైన ఒక సద్విజునకిచ్చి పెండ్లి చేసెను. ఆమె భర్త వివాహమైన కొంతకాలానికే మృతి చెందెను. బంధువులందరూ దుఃఖ సముద్రాన మునిగియున్నారు. ఆ పేదబాపుడు తన కూతురికి ఇంత చిన్న వయసులోనే భర్త మరణించుటకు కారణం ఏమై ఉంటుంది అని తన దివ్య జ్ఞానంబున తెలుసుకొనెను. వెంటనే ఆమె ఒక మహాబాపునకు సాలగ్రామ దానము చేయించి, నాకు బాల వైధవ్యము హేతువైన పాపములన్నీ నశించుట అని తత్ఫలితము దారబోయించెను. ఆనాడు కార్తీక సోమవారము, అందువల్ల మృతి చెందిన ఆమె భర్త జీవించెను. పిదప ఆ దంపతులు చిరకాలము ఈ లోకాన మహాసుఖములన్నీ పొంది మరణించిన పిమ్మట స్వర్గ సుఖములను అనుభవించిరి. తరువాత ఆ ద్విజుడు సుపుత్రుడు వానికి తనయుడుగా పుట్టి పూర్వపుణ్యవశంబున జన్మాంతర జ్ఞాని అయ్యెను. అప్పటి నుంచి ప్రతి ఏటా కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సాలగ్రామ దానము చేయుచు తుదికి మోక్షాన్ని పొందెను. ఆ కోమటియు నారదుని మాట జ్ఞప్తికి రాగా వైశ్య జన్మమున తనకు తండ్రి అయిన వానిని పాపనాశనమునకు సాలగ్రామ దానము చేసెను. అతడు తర్వాత ముక్తి చెందెను. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన సాలగ్రామ దానమునకు ఇంత ప్రభావముంది. జనక మహారాజా,
కోటి జన్మలందు చేసిన పాపములన్నీ నశించాలంటే ప్రాయశ్చిత్తము సాలగ్రామ దానము తప్ప వేరొకటి లేదు అని చెప్పెను. ఇది స్కాంద పురాణమందలి కార్తీక మహత్యమున 12వ అధ్యాయము.